అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? ఎస్, నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఇది మార్నింగ్ అన్నమాట. ఆల్మోస్ట్ నేను పెడుతున్న వీడియోస్ అన్నీ మార్నింగ్ టైంలో తీసినవే పెడుతున్నాను అనమాట. సో ఇక నుంచి అంటే ఈ వీడియో ఎడిటింగ్ చేసేటప్పుడు అయితే నాకు అనిపించింది, సో ఎక్కువ మార్నింగ్ సంబంధించిన వ్లాగ్సే వస్తున్నాయి. సో ఈవినింగ్ డైలీ రొటీన్ ఎలా ఉంటుంది, లేదంటే ఈవినింగ్ టైంలో ఏమేమి వర్క్ చేస్తాను, ఏం పనులు చేస్తాను ఏంటి అనేది కూడా అయితే మీతో షేర్ చేసుకుందాం. సో అవి కూడా వీడియోస్ పెట్టాలి అని అయితే అనుకున్నాను అనమాట. సో ఇక్కడ ఏంటంటే ఇది మీషోలో నేను ఒకటైతే ఆర్డర్ పెట్టానండి. ఇది శివరాత్రికి ముందు అనమాట ఆర్డర్ పెట్టింది. సో అప్పుడు కొంచెం వీడియోస్లో ఇది ఇంక్లూడ్ చేద్దామంటే ఏమైందంటే నాకు వీడియోస్ లెంత్ ఎక్కువైపోతుంది. సో యాక్చువల్గా ఈ వీడియో తీసింది అయితే శివరాత్రి ముందనమాట. బట్ అప్పుడు వీడియోస్లో అయితే నేను ఇంక్లూడ్ చేయడానికి కుదరలేదు, ఎందుకంటే అప్పుడు పెట్టిన వీడియోస్ అన్నీ కూడా ఇది పెడుతుంటే లెంత్ ఎక్కువైపోతుందని నేను ఇప్పుడైతే పెడుతున్నాను అనమాట. సో చూసారు కదా, ఇది శివుడిది. దీన్ని ఏమంటారు అనేది అయితే నాకు కరెక్ట్గా ఐడియా లేదు. ఏంటంటే మనము ధూప్ స్టిక్స్ లాంటివి ఉంటాయి కదా, సో వాటిని ఇలాగా పైన వెలిగించి పెడితే సో ఆ పొగ అంతా శివుడి మీదకి అలా అభిషేకం చేసినట్లుగా అలాగా వచ్చి మంచిగా అలాగా మొత్తం ఇలా రౌండ్గా ఇలా అవుతుందన్నమాట. దీనిలో చాలా ఉన్నాయండి, అంటే గణేష్వి ఉన్నాయి అండ్ బుద్ధుడి ఉన్నాయి. సో ఇలా చాలా అయితే ఉన్నాయి. బట్ నాకేంటంటే శివుడిది తీసుకోవాలనిపించింది, ఎందుకంటే అదిగాక అప్పుడంతా శివరాత్రి వైబ్స్ అనేవి ఉన్నాయి కదా. సో అందుకనైతే నేను శివుడిది తీసుకున్నా. ఇది జస్ట్ నాకు 110 రూపీస్ పడిందండి. అంటే 110 కూడా కాదు, 103నో 107నో ఏదో సంథింగ్ 100 చేంజ్ పడింది, 110 లోపు. బాగుందండి మంచిగా, అంటే చూసేదానికి లుక్ కానీ అంతా చాలా బాగుంది. చూస్తుంటే కూడా మంచిగా అలాగా పొగ అంతా వచ్చి బాగుంది. కానీ బట్ ఇదేంటంటే స్మెల్ ఏం మంచిగా, అంటే మనం ధూప్ స్టిక్స్ అనేవి వెలిగించుకుంటే మంచి స్మెల్ వస్తుంది కదా, బట్ ఆ స్మెల్ అయితే లేదండి. ఇది జస్ట్ చూసేదానికి ఆ పొగ అలా అయితే వస్తుంది, కానీ మంచి స్మెల్ అనేది అయితే ఏమీ రావట్లేదు. బట్ అలా మంచి స్మెల్ రావాలి అని అనుకునేటట్లయితే ఈ ఆన్లైన్లో తీసుకునే ఈ ధూప్ స్టిక్స్ అయితే వేస్ట్ అనమాట. ఇవి చూసేదానికి పొగది మంచిగా వస్తుంది, చూసేదానికి బాగుంది, కానీ స్మెల్ లేదు. మనం నార్మల్ది పెడితేనేమో ఏమంటారు, ఆ పొగ అనేది కిందకి రావట్లేదండి, జస్ట్ పెడితే మామూలుగా ఉంటుంది. సో అదైతే దానికి సంబంధించి అదనమాట. అండ్ నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి సో శివరాత్రి అయిపోయిన తర్వాత అనమాట ఇది. ఇక్కడ ఏంటంటే ఆ రోజు మనం కొబ్బరికాయలు అనేవి మంచిగా ఎక్కువైతే యూస్ చేస్తాం కదా, సో అదనమాట. అవి అన్నీ కొబ్బరిలో చేద్దామని అయితే అలా కట్ చేస్తుంది. అండ్ అలాగే ఓ పక్క వంట, రైస్, కర్రీ అవుతూ ఉన్నాయి. నేనైతే ఇంకా కాఫీ తాగలేదండి, సో అందుకని పాలు పెట్టుకున్నాను. అండ్ ఇక్కడ మధ్యలో చాలా పనులు అయితే చేసాము, అవన్నీ అయితే నాకు షూట్ చేయని కూడా కుదరలేదు, ఎందుకంటే మార్నింగ్ అంతా హడావిడిగా ఉంటుంది. బట్ కొన్ని అయితే పర్టికులర్గా వీడియో తీయాలి అనుకున్న రోజు తీస్తూ ఉంటాం, బట్ లేనప్పుడు కుదరదనమాట. ఇక్కడ చూసారు కదా, కొబ్బరి లౌజ్ అయితే రెడీ అయిపోయింది మంచిగా. టేస్ట్ కూడా చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది కూడా అండి. సో ఇలా ఏంటంటే మనము కొబ్బరి ఫ్రెష్గా ఉన్నప్పుడు, అంటే మనం కొబ్బరికాయ కొట్టిన తర్వాత ఎక్కువ రోజులు అది డ్రై అయిపోయేదాకా ఉండకుండా కొట్టిన తర్వాత వెంటనే, అంటే ఆ రోజు నెక్స్ట్ డేనో ఇలా కనుక చేసుకుంటే మంచిగా టేస్ట్ కానీ అంతా బాగుంటుంది అనమాట. ఈ కొబ్బరి డ్రై అయిపోయిన తర్వాత, అంటే కొంచెం ఒక 2-3 డేస్ గడిచిన తర్వాత కనుక చేసుకుంటే అంత టేస్టీగా అయితే రాదు. సో చూసారు కదా, ఇక్కడ పీసెస్ కూడా మంచిగా వచ్చినాయి.
మనం మైసూర్ పాక్ కట్ చేసుకున్నట్లుగానే కొంచెం తడిగా అంటే పూర్తిగా అదంతా ఎండిపోక ముందే కనుక కట్ చేసుకుంటే మంచిగా అయితే వస్తాయి అన్నమాట. సో నేనైతే టేస్ట్ చూస్తున్నా, కొంచెం ఆరింది. సో ఆరిన తర్వాత ఎలా ఉంది ఏంటి అనేది టేస్ట్ చూస్తున్నాను అనమాట. చాలా మంచిగా అయితే కుదిరిందండి, చాలా బాగుంది. అదే అంటే నెక్స్ట్ డేనే కదా, శివరాత్రి అయిపోయిన నెక్స్ట్ డేనే కాబట్టి మంచిగా అయితే వచ్చిందనమాట. అండ్ ఇక్కడ నేను మీకు ఒక ట్రెండింగ్లో ఉన్న ఒక వీడియో అయితే ఆ, చూపిద్దామని అనుకుంటున్నా. ఏంటంటే ఆ, ఈ సమ్మర్ వచ్చేసిందండి. సో సమ్మర్లో ఏంటంటే జనరల్గా వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ అనేది అంటే మన డైట్లో మనం కొన్ని మార్పులు అయితే తప్పకుండా చేసుకోవాలి. సో అందులో ఏంటంటే మెయిన్ ఫ్రూట్స్ కూడా ఎక్కువ తీసుకుంటూ ఉండాలి. అందులో ఫ్రూట్స్ ఏంటంటే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ కనుక మనం ఎక్కువ తీసుకుంటే కొంచెం మనకి ఆ సమ్మర్లో బాగుంటుంది అన్నమాట. సో ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఇప్పుడు జనరల్గా మనం చూస్తూ ఉంటాం ఫ్రూట్ బాక్స్ అని. అంటే డైట్ ఫాలో అయ్యే వాళ్ళు చాలామంది కూడా ఏం చేస్తున్నారంటే మార్నింగ్ టిఫిన్ టైంలో టిఫిన్ అనేది స్కిప్ చేసేసి ఫ్రూట్ బాక్స్ అని చెప్పి, మనం జనరల్గా ఫ్రూట్ బాక్స్ అంటే అందరికీ తెలిసే ఉంటుంది. ఒక 5 to 6 వెరైటీ ఫ్రూట్స్ అనేవి మనకి క్వాంటిటీ, మనకి ఎంత కావాలి అనేది క్వాంటిటీ వైజ్గా మనకి డైలీ తెచ్చిస్తారనమాట. సో అది వచ్చేసి నాకు తెలిసి నార్మల్ ఫ్రూట్స్ది అయితే ఒక రేటు, కొంచెం కాస్ట్లీ ఫ్రూట్స్ది అలా అంటే కివీ కానీ, ఇంకోటి ఏంటంటే మన డ్రాగన్ ఫ్రూటు, సో ఇలాంటి కొంచెం కాస్ట్లీ ఫ్రూట్లు అయితే ఒక రేటు అలా అయితే ఉన్నాయి. అండ్ వీటితో పాటు కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా ఇస్తారనమాట. సో అలా ఫ్రూట్ బాక్స్ అనేది ఇప్పుడైతే చాలామంది తీసుకున్నారు కదా. బట్ నేను అలా ఫ్రూట్ బాక్స్ అంటే సమ్మర్ వచ్చింది కదండి, మ్యాక్సిమం మా ఇంట్లో అందరూ ఏంటంటే డే టైంలో తీసుకుంటాం కానీ నైట్ వచ్చేసి డిన్నర్ టైంలో ఇలా ఏమన్నా లైట్గా తీసుకుంటే బాగుండు అనే ఫీలింగ్లో ఉన్నామన్నమాట. సో అందుకని ఇలాగా ఫ్రూట్ బాక్స్ లాగా రెడీ చేసుకుందాము. సో దట్ ఏంటంటే మనకి ఫ్రూట్స్ తిన్నట్టు ఉంటుంది, వాటర్ కంటెంట్ వెళ్తుంది, ఫుడ్ లైట్గా ఉంటుంది, అండ్ హెల్త్కి కూడా సమ్మర్లో మంచిది అన్న ఫీలింగ్లో ఉండి ఇలా ఫ్రూట్ బాక్స్ రెడీ చేసుకుందామని అయితే అనుకుంటున్నాం అనమాట. ఆ రోజు నా దగ్గర ఉన్న ఫ్రూట్స్ ఏంటంటే ఒక 6 వెరైటీస్ అయితే ఉన్నాయి. అండ్ వాటితో పాటు నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ లడ్డు షేర్ చేశా కదండి. సో ఆ డ్రై ఫ్రూట్స్ లడ్డు కూడా ఇందులో ఇంక్లూడ్ చేస్తున్నాను అనమాట. అంటే ఏంటంటే మనం డ్రై ఫ్రూట్స్ ఆర్ లడ్డు, మన దగ్గర లడ్డు ఉంది ఇది మనకే కాబట్టి మనం కొంచెం ఎక్కువ క్వాంటిటీ పెట్టుకున్నా నో ప్రాబ్లం. బట్ ఒక్క పర్సన్కి నేను పెద్ద బాక్స్ అయితే తీసుకున్నానండి. ఇంత బాక్స్ నిండా పెట్టుకున్నా కూడా కొంచెం ఎక్కువే అవుతాయి అన్నమాట, కొంచెం హాఫ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో చూసారు కదా, గ్రేప్స్ పెట్టుకున్న, గ్రేప్స్ అన్నీ కూడా పట్టవండి. అండ్ అలాగే ఆ రోజు కమలా ఉంది నా దగ్గర, కమలాకాయ కూడా అలాగే పీల్ చేసి పెట్టేసుకున్నాను అనమాట. అండ్ నెక్స్ట్ దానిమ్మ గింజలు, మనము మేము ఇంట్లో 5 మెంబర్స్ ఉన్నామండి. ఈ బాక్సెస్ నేనైతే 5 తీసుకున్నా. సో ఒక్కొక్క బాక్స్ వచ్చేసి ఈచ్ బాక్స్ నాకు 100 రూపీస్ అయితే పడింది. అంటే నేను హోల్సేల్ షాప్లో తీసుకున్నాను అనమాట. సో ఇవేంటంటే మనము ఒక వాళ్ళు 2000 అయితే ఒక్కొక్క బాక్స్ పర్ మంత్ 2000 చెప్తున్నారు. సో మనం ఆ 2000 కనుక కరెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనము 5 మెంబర్స్ కూడా నెల మొత్తం ఇలాగా ఈ ఫ్రూట్ బాక్స్ అనేది తినచ్చు అనమాట. సో ఇది కర్బూజా, నా దగ్గర దోసకాయ కూడా ఆ రోజు మీకు చూపించా కదా, తినే దోసకాయ అన్నమాట అది. సో ఆ దోసకాయ కూడా అయితే ఇంక్లూడ్ చేసుకున్నాము. ఇవండి. సో ఇలాగ కర్బూజా, దోసకాయ, కమల అండ్ దానిమ్మ, గ్రేప్స్, యాపిల్, ఈ ఈ 6 రకాల ఫ్రూట్స్ అయితే నా దగ్గర. ఇంకా మనం అరటిపండు తినచ్చు, అండ్ అలాగే డ్రాగన్ ఫ్రూట్, జామకాయ, కివి, సో మళ్ళీ
వీటిని ఏంటంటారు, స్ట్రాబెర్రీ. సో ఇలాగా మనకి నచ్చిన ఫ్రూట్స్ అయితే ఇంక్లూడ్ చేసుకోవచ్చు. అంటే డైలీ ఒకే వెరైటీ కాకుండా మనం చేంజ్ చేసుకుంటూ తినచ్చు అనమాట. అండ్ క్యారెట్, బీట్రూట్, కొంచెం పెప్పరు, సాల్ట్ చల్లుకొని తినచ్చు. అండ్ డ్రై ఫ్రూట్స్ వచ్చేసి ఇలాగ లడ్డు అనే కాదు, ఆ, ఒక 2 ఖర్జూరా అండ్ అలాగే ఇలా రకరకాలైతే పెట్టుకోవచ్చండి. సో ఈ వీడియో మీకు నచ్చిందనే అనుకున్నా. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి.